time evergreen Indian cinema. First time in evergreen Indian cinema. Indian cinema flag ni ప్రపంచంలో ఎగరవేయబోతుంది. ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవేయబోతుంది. అసలు 7 సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్స్ ఆఫీస్ తుఫాను గుర్తు ఉందా? అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ బాక్స్ ఆఫీస్ జరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ రోజు లెక్క పెట్టుకోండి, హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో. June 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దాన్ని మించి తీయలేదందుకు ఊకందని రేంజ్ లో తీశాడు. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అసలు నాగే ప్రపంచంలోకి అడుగు పెడితే అవతార్ సినిమా దీని ముందు అసలు చిన్నపోయిందన్న. అసలు నాగే ప్రపంచం సృష్టించాడు. అసలు అతను దర్శకుడు మామూలు మనిషి అసలు ఏందన్నా అర్థం కాలేదన్న. అతను దర్శక ధీరుడు రాజమౌళిని 10 మందిని కలిపితే పుట్టిండేది నాగ్ అశ్విన్. ఈ గుర్తుపెట్టుకో, నాగ్ అశ్విన్ పేరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఇండియన్ సినిమా ఊహకందని రేంజ్ లో ఫ్రీడమ్ వచ్చింది. జై హో ఇండియన్ సినిమా, జై హో ఇండియన్ ప్రపంచం, జై హో ఇండియన్ సినిమా, జై హో కల్కి, జై హో ఇండియన్ సినిమా. కల్కి ఎలా అనిపించింది అన్న? అసలు సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందా, ఇచ్చి పడేసిన నిజంగా మైండ్. అసలు నిజంగా చెప్తున్నా, మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో తర్వాత ఛానల్ మళ్ళీ బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో కల్కి సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేసాం. చాలా మంది చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకున్నా ఏం చెప్తున్నా, చాలా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. విజయ్ దేవరకొండ చూపిస్తారు హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఆయన హైలైట్. లాస్ట్ అర్జునుడు ఉంటాడు ఇలా క్యారెక్టర్ లా, ఆయన మాత్రం హైలైట్ అన్న. విజయ్ దేవరకొండ చెప్తున్నా హ్యాట్సాప్. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు, ఎక్కడ కూడా పోరలేదు. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు ఇలా, విజయ్ మన రాజమౌళి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టు. సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంది. ఫైట్స్ కానీ ప్రతి సీన్ మాత్రం ఇచ్చి పడేసారు. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎలా ఉన్నారు? అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటుంది, మన ప్రభాస్ అన్న ఫైట్ ఉన్నా అది హైలైట్ అన్న. సినిమాలో హైలైట్ అన్న, ఫైట్స్ హైలైట్. విజయ్ దేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లా. నిజంగా చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన. సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్న. సినిమా మాత్రం ఒక చెప్తున్నా, ఈ సినిమా కెరియర్ లో గుర్తు పెట్టుకుని రాసి పెడుతున్నా. కంపల్సరీ సినిమా మాత్రం రాజమౌళి మాత్రం సినిమా చూసి చాలా మెచ్చుకుంటాడు డైరెక్టర్ గారికి, చాలా మెచ్చుకుంటాడు డైరెక్టర్ గారికి. అంత బాగా తీసిండు. గెటప్ ఫస్ట్ గెటప్ ఉంటుంది, ఒక వెరైటీ ఉంటుంది గెటప్ అనేది. ఫస్ట్ లుక్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటుంది సినిమా. ఇది సాంగ్స్ ఒక 1-2 సాంగ్స్ ఉన్నాయి. స్టోరీ మాత్రం ఒక డిఫరెంట్ ఉంది. అసలు మనం ఊహించుకోమని చెప్తున్నా. సినిమా కూడా చాలా మంది ప్రతి సీన్ ప్రతిదీ బాగుంది, నీకు ఎక్కడ కూడా పోలేదు. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం చాలా బాగుంది. సూపర్